ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన మంగళవారం, ఆగస్టు మాసంలో మొదటి మంగళవారం. ఈ దినాన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దైవ సేవకులు అనేకులుగా చేరి మందిరంలో విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాం. కనుక మీకు ఈ వర్తమానం వచ్చే సమయానికి బహుశా ప్రార్థనలు స్టార్ట్ అయిపోతాయి. మాకు తెలియని అవసరాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే తప్పక మీ అవసరాలు మాతో పంచుకోండి. సేవకులందరం కలిసి మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయనయ్యున్నాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 24వ అధ్యాయం. ప్రియులారా, మరి 16వ వచనము. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. దీవించండి, వాక్యము చేత మాతో మాట్లాడండి. మీకు విరోధకరమైనది, ఆయాసకరమైనది, దుఃఖాన్ని కలుగు చేయనది ఏదియో నాయందు మాయందు వర్ధిల్లకుండునుగాక. ఈ దినమంతా మంచి వాతావరణం ఇవ్వండి. మా ప్రియులను దర్శించండి. దినాన్ని తలపెట్టే కార్యాలు సఫలం చేయండి. కృప కలుగునుగాక. మేలుతో నింపండి. వాక్కు చేత దర్శించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, గడిచిన దినాన మరి సూచనలను మన దేవుడు కనుపరుస్తారని, మరి ఎలియాజరు ఒక సూచన అడిగారని లేఖనంలో మనం విన్నాం కదా. మరి ఈ దినాన రెబెకాను గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ఎలియాజరు సూచన అడిగి అతడు మాటలు చాలింపక మునిపే ఒక కన్యక నీళ్ల కడవను ఎత్తుకుని ఆయనకు ఎదురుగా వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఎవరంటే అబ్రహాము సహోదరుడైన నాహోరు. ప్రియులారా, మరి ఈ నాహోరు ఎవరు? అబ్రహాముకి 2 సహోదరులు ఉన్నారు. ఒకరు హారాను, 2 నాహోరు. హారాను కొడుకు లోతు. నాహోరు మిల్కా కుమారుడైన బెతుయేలు. అంటే అబ్రహాముకు బెతుయేలు తమ్ముడవుతాడు. తమ్ముడు కుమార్తె రెబెకా. అంటే అబ్రహాము కోడలుగా వచ్చిన ఆమె ఎవరంటే మనమరాలైన రెబెకా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని చిత్తములో ఉన్న ఆ కుటుంబానికి దేవుడు సరిసమానమైన జోడి రక్త సంబంధికులలో నుండి, స్వజనులలో నుండి దేవుడు ఎలాగను తీసుకొచ్చారో చూశారు కదా. అబ్రహాము మరి 75 సంవత్సరాల కాలంలో వాగ్దానం చేయబడింది. ఆయనకు వివాహం ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ ఆ 75 సంవత్సరాల ప్రాయాన తన స్వదేశాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ఇస్సాకు 100 సంవత్సరాలకు పుట్టాడు. 40 ఏండ్లకు ఇస్సాకు వివాహ వయసు.
వివాహానికి కొరకు సిద్ధపడ్డారు. అంటే ఈ యొక్క 40 ఇదొక 25 దగ్గర దగ్గర 65 సంవత్సరాల తరువాత స్వదేశానికి ఒక వ్యక్తిని పంపించినప్పుడు నా పిల్లరా 6 సంవత్సరాలకే ఊరు పరిస్థితులు మారిపోతాయి. అలాంటిది 65 ఇంచుమించుగా చెప్తున్నాను. 65 సంవత్సరాల తర్వాత ఓ పనివాడు వెళ్ళి సంబంధం కొరకు వెతుకుతుంటే స్వజనులు, రక్త సంబంధికులు, అది ఇంటి బంధువులైన స్వయాన తమ్ముని కుమారుని కుమార్తె మనవరాలను దేవుడు ఎదురుగా తీసుకురావడం అనేది ఇదే దైవ సంకల్పం. ప్రతి వివాహానికి కూడా ఆ మొదటి పునాది డబ్బు మీదో, కులం మీదో, ఉద్యోగం మీదో, ఏదో 4 మాటలు చెబితే నా మాట విని కింద పడుంటారు అని చేసుకోకూడదు. అలా చేసుకున్న వివాహాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ దైవజనుడిగా ప్రేమించి మాట చెబుతున్నాను, ప్రతి వివాహం వెనక ఓ దైవ సంకల్పం అనేది ఉండాలి. ఉంటే ఆ కుటుంబాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో. ఇస్సాకు, రెబెకాల కుటుంబమే మనకు ప్రియులారా ఒక పాఠమై ఉన్నది. అయితే ఈరోజు మనం రెబెకాను గూర్చి నేర్చుకునబోతున్నాం. రెబెకాను గూర్చి చాలా తక్కువ విషయాలు ఉంటాయి పిల్లరా. కానీ ఆమె ఫిజికల్గా, స్పిరిచువల్గా దాన్ని ఏమనాలంటే ఒక కుటుంబంలో ఓ యోగ్యురాలైన భార్యగా ఆమెను చూచినప్పుడు, త్రికోణంలో ఆమెను మనం గమనించినప్పుడు, నేటి సంఘానికి రెబెకా వంటి వారు సంఘానికి, సమాజానికి ఎంతో అవసరం అని మనకు అర్థమవుతుంది. రెబెకా అనే మాటకు అర్థం ఏంటంటే ఉచ్చుతాడు అని అర్థం. ఈమె బెతుయేలు కుమార్తె. మెసొపొతేమియా నాహోరు పట్టణంలో ఈమె జీవించేది. ప్రియులారా, ఈమెకు ఒక అన్న ఉన్నాడు. అతని పేరు లాబాను. ఈ లాబాను మరి యాకోబును ముప్పతిప్పలు పెట్టినటువంటి లాబాను. ప్రియులారా, మరి అటువంటి ఒక లాబాను యాకోబును ముప్పతిప్పలు పెడతాడు. రెబెకా అదే ఇంట్లో పుట్టి పెరిగొచ్చింది. లాబాను అదే ఇంట్లో పుట్టి పెరిగాడు. గమనించాలి, వీళ్ళిద్దరూ బెతుయేలు కుమార్తె, కుమారుడు. యాకోబును లాబాను ముప్పతిప్పలు పెట్టాడు, కానీ ఆ ఇంట్లో నుంచి వచ్చిన రెబెకా ఏనాడు తన భర్త అయినటువంటి ఇస్సాకును తిప్పలు పెట్టలేదండి. ఈ తరములో ఉన్న ప్రతి భార్య ఈ మాట వినాలి. తన భర్త అయిన ఇస్సాకును ఏనాడైనా రెబెకా ఇబ్బంది పెట్టలేదు. కనుకనే మొదట మాట అన్న, సంఘానికి, సమాజానికి రెబెకా వంటి బిడ్డలు, తల్లులు, యవనస్తులు కావాలి. ఆమేన్. అయితే మొదటి విషయం ఏంటంటే ప్రియులారా, ఆ ఇంట్లో అన్యుల కుటుంబంలో పుట్టి పెరిగి ఓ భక్తి కలిగిన కుటుంబంలో అడుగుపెట్టింది, కానీ అన్య సాంప్రదాయాలు, లాబాను వలె మోసాలు చేయడాలు ఆమెలో ఏనాడు లేవండి. ఓ బాహ్య తల్లిగా తన చిన్న కుమారుడు ప్రేమించి సలహా ఇచ్చిందే తప్ప ఆ చిన్న కుమారుడి మీదకి కీడు రాబోతుందా అది నా మీదకి వచ్చినగా, కానీ తన ఆహ్వానించిందే తప్ప ప్రియులరా మరి ఏనాడు క్షమించండి, తను కాదు, వేరే ఏనాడు కూడా తన కుటుంబానికి తన హాని చేసుకునే వ్యక్తి కానే కాదు. అయితే ఈమెను గురించి ఒక మొదటి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ విషయం, ఆమె చక్కనిది అని ఉంది బైబిల్లో. అంటే ఆత్మీయంగా చక్కనిదా, భౌతికంగా చక్కనిదా అంటే మోషే గారు రాసిన ఆ రాత శైలి మనం చూసినప్పుడు ఆమె చక్కనిది అంటే బాహ్యంగానే, ఆధ్యాత్మిక కోణం కాదు అది. ఆమె చక్కనిది. బైబిల్ గ్రంథంలో చక్కని స్త్రీలు, కన్యకలు, యవనస్తులైన పురుషులు కొందరున్నారు. మీకు ఒక మాట చెప్పాలంటే ఆదికాండం 6:2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి అన్నట్టు బైబిల్లో.
అంటే ఆనాటి కాలంలోనే నరుల కుమార్తెలలో చక్కని వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ చక్కని వారి యొక్క బాహ్య సంబంధమైన అందం దేవుని కుమారులు పాపం చేయడానికి ఉపయోగపడింది. ఆత్మీయులారా, అర్థమైందా? ఆదికాండం 6:2 చెప్పబడిన విషయం ఏంటి? నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, దీని గురించి ఆల్రెడీ ఆ సమయంలో దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు చెప్పుకున్నాం మనం. ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి వారందరితో తమ మనసుకు వచ్చిన స్త్రీలు వివాహం చేసుకుని ప్రతిఫలంగా జలప్రళయం కలిగింది. అంటే వారి యొక్క చక్కదనం, సౌందర్యం భూ వినాశనానికి దారితీసింది. ఇది మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకా బైబిల్ గ్రంథంలో చక్కని వారు ఎవరున్నారు అని మనం చూస్తే, ప్రియులారా, ఆదికాండం 12:11 అబ్రహాము తన భార్యతో అంటాడు, అమ్మ మనం ఐగుప్తు దేశానికి వెళుతున్నాం. అతడు తన భార్యను శారైతే, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును అన్నాడు. శారమ్మ గారి యొక్క సౌందర్యం అబ్రహాము గారి పీకల మీదకి వచ్చింది కనుక వివాహం చేసుకునే తమ్ముళ్ళు అన్నలో ఒక మాట, యవన చెల్లై అక్క ఒక మాట, అందంగా చందమామలా ఉండాలి, చంద్రవంకలా ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలని కొంతేనమ్మ కోరికలు కోరుకో. శారమ్మ అందం అబ్రహాము యొక్క మరణానికి దారి తీసేటట్లుగా ఉంది. అందం వ్యర్థం, సౌందర్యం మోసం అని లేఖను ఘోషిస్తుంటే ఇంకా నువ్వు అందం అంటా పరిగెడతావేంటి? బాహ్య సంబంధమైన అందం కొరకు కాక ఆత్మ సంబంధమైన అందం కొరకు నువ్వు పరిగెట్టాలి. ఇక రెండు అయిపోయింది. ఇక 3, ప్రియులారా, రెబెకా చక్కనిది అని విన్నాం. తరువాత న్యాయాధిపతుల పుస్తకంలో కూడా 15:2 శాంసోను యొక్క మరదలు చక్కనిది. శాంసోను భార్యను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు తన మామ, శాంసోను మామ. ఆమె కంటే ఈమె చక్కనిది కదా, ఈమెను కూడా ఏమని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఇక తర్వాత 4వ వ్యక్తికి ఎవరు కనిపిస్తారంటే, దావీదు రాజు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చలి తట్టుకోలేనప్పుడు ఇజ్రాయేల్ దేశాలన్నింటిలోనూ తిరిగి అబీషగు ఒక షూనేమీరాల్ని తీసుకొస్తారు. ఆమె చక్కనిదనుంది. ఆమె దావీదు మరణకాలంలో వృద్ధాప్యం అందుండగా తన కౌగిటను పడుకుని వేడిని పుట్టించింది. బైబిల్ అంత స్పష్టంగా చెబుతుందంటే ఇద్దరు కలిసి పండుకుంటే వెట్ట పుట్టును. ఆ వృద్ధాప్యం అందున్న రాజును కొంతకాలం బ్రతికించేటట్టు పనికొచ్చింది ఆమె చక్కదనం. వింటున్నారా ఆత్మీయులారా? ఈరోజు రెబెకా యొక్క చక్కదనం ఓ శ్రేష్టమైన వంశావళిని తీసుకొచ్చింది. ఆమె చక్కదనం బాహ్యమైనదే, కానీ బాహ్యమైన విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ తనకు తనే సాటి. దేవునికి స్తోత్రం. కనుకనే సంఘానికి, సమాజానికి, కుటుంబానికి రెబెకా వంటి వారు కావాలి. ఆమె లాబానుతో పాటు బెతూయేలింట్లో పెరిగింది, కానీ లాబాను వంటి ప్రవర్తన, మోసపూరిత చేష్టలు ఒక్కటి కూడా లేవండి. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా అట్టి శ్రేష్టమైన సుగుణాన్ని కలిగి ప్రభువు కొరకు జీవించుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, ఆశీర్వదించండి. రెబెకా వంటి సుగుణములు కలిగి జీవితాన్ని చేసే భాగ్యం ఇయ్యండి. ఆమెన్.